మీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉన్నారా? అయితే మీరు చేయవలసింది మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినడం, వారు చెప్పింది చేయడం కాదు. అందరిలాగా మనము జీవిస్తున్నప్పుడు దేవుని స్వరాన్ని మనం వినలేం, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఎప్పుడైతే నీ మనస్సు మారుతుందో, ఎప్పుడైతే నీ పాత అలవాట్లు, ఆలోచనలు, నీ పాత జీవన శైలిను విడిచిపెట్టి ఒక కొత్త మనిషిగా నువ్వు మారుతావో, అప్పుడు నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలుస్తుంది. ఒక గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుక వచ్చినట్టుగా నువ్వు రూపాంతరం పొందాలంటే ముందు నీ మనస్సును మార్చుకోవాలి. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అన్నట్టు నిన్ను నువ్వు మార్చుకోవడానికి అనుదినం నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి.